రేషన్ డోర్ డెలివరీ అనేది త్వరలో ప్రభుత్వం స్వస్తి చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. ఈ డోర్ డెలివరీకి ఏర్పాటు చేసిన వాహనాలు వృధా అన్నట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. ఈ వాహనాల ఏర్పాటు వల్ల కార్పొరేషన్పై 1500 కోట్ల భారం పడిందని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ మాట్లాడటం ప్రస్తుతం ఈ డోర్ డెలివరీకి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అనే దానికి ఊతం ఇస్తున్నట్టుగా ఉంది. మా కరెస్పాండెంట్ వినాయక్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో వాలంటీర్ల భవితవ్యం క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం ఇంటి వద్దకే వెళ్ళి డోర్ డెలివరీ చేసేది దేశంలో ఎక్కడా కూడా లేదు, వినూత్నంగా ప్రవేశపెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది వాళ్ళ నేతలు మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ పథకానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి అప్డేట్స్? భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ డోర్ డెలివరీ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే 2021 జనవరి 21 తేదీ నాడు ఈ రేషన్ వాహనాలకు జెండాలు ఊపి ఫిబ్రవరి 1 తేదీ నుంచి కూడా 2021 నుంచి అంటే గత 4 సంవత్సరాలు కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం అమలవడంతో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం కానీ తమిళనాడు రాష్ట్రం కానీ దీని మీద అధ్యయనం కూడా చేసి ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ విధానానికి స్వస్తి పలకాలనేది ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో దీని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9260 వాహనాలను 1500 కోట్ల రూపాయలతోటి కార్పొరేషన్ మీద భారం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. ఇది చాలా మూర్ఖపు చర్య అంటూ ఆయన విమర్శించడం జరిగింది. దీని మీద పునఃపరిశీలన చేయడం జరుగుతుంది. దీని మీద ఒక స్టాక్ హోల్డర్స్ అందరితోటి కూడా చర్చించి ఒక నివేదిక తయారు చేసి దీని మీద కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామనేది ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంటింటికి రేషన్ కార్యక్రమానికి స్వస్తి పలకబోతున్నట్లుగా మంగళం పాడబోతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో అంటే కొన్ని రోజుల క్రితం ఆమె కూడా ఈ విధంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డెలివరీ డోర్ డెలివరీ అనేది మేము ఆఫ్ చేస్తాము, ఈ నేపథ్యంలోనే మళ్ళీ రేషన్ షాపులు తెరుస్తాము, ఏదైతే ఈ డోర్ డెలివరీ ద్వారా ఈ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారో దీన్ని మేము మంగళం పాడబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఇక డోర్ డెలివరీ ఉండబోదు అనేది సంకేతాలు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. హరి రైట్ వినాయక్, నిజంగా గ్రౌండ్లోకి వెళ్ళి మా టీం దాన్ని సర్వే చేసిన నేపథ్యంలో ఈ డోర్ డెలివరీ అనేది నడవలేని వాళ్ళకి లేకపోతే వయసు పైబడ్డ వాళ్ళకి ఒక వరంలా ఉండేది. ప్రస్తుతం దానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? రేషన్ మళ్ళీ ఇదివరకటి రోజులు వెళ్ళి రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్న నేపథ్యం.